ఈ రోజుల్లో ఏ బిజినెస్ కైనా సరే సేల్స్ పెరగాలంటే కేవలం మంచి ప్రోడక్ట్ ఉంటే సరిపోదు. కస్టమర్ మనసులో ఉన్న భయాన్ని, సందేహాన్ని తొలగించగలిగితేనే సేల్స్ అనేవి భారీగా పెరుగుతాయి. ఈ విషయం నేను చెప్పడం మాత్రమే కాదు, ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ అమెజాన్ కూడా దీన్ని నిరూపించింది. అమెజాన్ ప్రారంభంలో ఒక సాధారణ షాపింగ్ ఆన్లైన్ వెబ్సైట్ మాత్రమే. అప్పట్లో చాలా మందికి ఆన్లైన్ కొనుగోలు అంటే భయం ఉండేది. ప్రోడక్ట్ ఒరిజినల్ ఉంటుందా, నచ్చకపోతే డబ్బులు తిరిగి వస్తాయా, డెలివరీ లేట్ అయితే ఏం చేయాలి, ఈ డౌట్స్ అన్నింటినీ అమెజాన్ గమనించింది. అందుకే ప్రోడక్ట్ మార్చలేదు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ని మార్చింది. అమెజాన్ ఈజీ రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీ తీసుకొచ్చింది. కస్టమర్ రివ్యూస్, రేటింగ్స్, క్వశ్చన్స్, ఆన్సర్స్ సిస్టమ్ని కూడా ప్రవేశపెట్టింది. ఫాస్ట్ డెలివరీ కోసం ప్రైమ్ మెంబర్షిప్ని కూడా పెట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా కస్టమర్ ఫస్ట్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అయింది. దీని ఫలితంగా కస్టమర్కి కాన్ఫిడెన్స్ వచ్చింది. రిస్క్ లేకుండా కొనుగోలు చేయగలమనే నమ్మకం పెరిగింది. రిపీట్ కస్టమర్స్ పెరిగారు. సేల్స్ అండ్ రెవెన్యూ వేగంగా పెరిగాయి. ఈ ఎంటైర్ సేల్స్ లెసన్ మనకేం సూచిస్తోంది అని అంటే, సేల్స్ పెరగాలంటే డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కస్టమర్స్ భయాన్ని తొలగించాలి. కస్టమర్ ట్రస్ట్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేస్తే సేల్స్ ఆటోమేటిక్గా అమాంతంగా పెరుగుతాయి. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే సేల్స్ పెరగకపోతే 21 days మైండ్ సెట్ మీద క్లాస్ ఉంటుంది. మీరు నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకొని అప్రోచ్ అవ్వచ్చు.